గుంటూరు జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములపై భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరం నడిబొడ్డున భూ కబ్జాలకు పాల్పడినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. గుంటూరు అగ్రహారం పరిధిలో ఉన్న స్థలాన్ని 2022లో దాసరి నాగేశ్వరరావు అనే వ్యక్తి వద్ద ₹1,55,00,000 చెల్లించి అగ్రిమెంట్ చేయించుకున్నట్టుగా బాధితుడు ఉప్పాల శివ తెలిపాడు. అప్పటి నుంచి ఆ స్థలం వ్యాపారం కోసం ఉపయోగించుకుంటున్నట్టుగా చెబుతున్నాడు. అయితే ఈ స్థలాన్ని మంచి ధరకు అమ్మి పెడతానంటూ వేణుగోపాల్ అనే వ్యక్తి ద్వారా ఆమంచి స్వాములు తన దగ్గరకు వచ్చినట్టుగా చెబుతున్నాడు. అయితే స్థలం చూపించాక దాసరి నాగేశ్వరరావు దగ్గరికి వెళ్లి బెదిరించి భూమి రిజిస్ట్రేషన్ చేసినట్టుగా అంటున్నాడు. తమకు తెలియకుండా మరో వ్యక్తికి ₹9 కోట్ల స్థలం అమ్మేశాడని డబ్బులు అడుగుతుంటే రౌడీలతో బెదిరిస్తున్నారు. శివ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆమంచి స్వాములపై లాలపేట పిఎస్లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామంటున్నాడు. అయితే ఫోన్ చేసి తనతో పాటు వేణుగోపాల్ చంపేస్తానని బెదిరిస్తున్నారని శివ ఆరోపిస్తున్నారు. స్వాముల నుంచి తమకు రక్షించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. నేను ఈ స్థలాన్ని ₹1,75,00,000 కొనుక్కున్నానండి. ఈ స్థలం వచ్చేసి శ్రీనివాసరావుపేట మస్తాన్ దర్గా ఎదురుంగండి. దాసరి నాగేశ్వరరావు ఆయన దగ్గర నేను అగ్రిమెంట్ చేసుకున్నాను, స్వాధీనం అగ్రిమెంటు 2022లో. అయితే దీన్ని ఇక్కడ నేను గత 3-4 ఏళ్ళ నుంచి అంబులెన్స్ సర్వీస్ చేసుకుంటూ నేను జీవనం సాగించుకుంటున్నానండి. అయితే దీన్ని నేను స్వాధీన అగ్రిమెంట్ చేసుకుంటే నేను చిన్నపిల్లలకి అంబులెన్స్ తక్కువ ధరలకు తీసుకెళ్ళి సర్వీస్ చేసుకుంటూ నా జీవనాధారం చేసుకుంటున్నానండి. నేను ఒక 10 మంది డ్రైవర్లను పెట్టుకొని ఇక్కడ నడుపుతూ ఉన్నానండి. అయితే ఈ మధ్యకాలంలో ఆమంచి సోములు అనే వ్యక్తి ఈ సైట్కి మాకు కొంచెం చిన్న డిస్ప్యూట్ ఉంటే నేను క్లియర్ చేసి పెడతానని వచ్చాడండి. ఆయన మా ఫ్రెండ్ వేణు నేను ఇద్దరం ఆయన ఆమంచి సోములని సహకరించి సరే అనుకున్నామండి. కాదు ఆమంచి సోములు అనే ఆయన వ్యక్తి మమ్మల్ని మోసం చేసి మాకు తెలియకుండా మనం నమ్మించి మోసం చేసి ఆ దాసరి నాగేశ్వరరావు దగ్గర దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇది 10 రోజుల్లోనే మళ్ళీ వేరే పార్టీకి 9 కోట్లకు అమ్మేసి అది ఏందండి అని అడిగితే మీ డబ్బులు ఇస్తాము, ఇది డిస్ప్యూట్లో ఉంది కదా, క్లియర్ చేసి మీకు ఇస్తాను, మీ డబ్బులు ఎక్కడ బావు అని చెప్పేసి ఇప్పుడు 1.5 సంవత్సరం నుంచి మమ్మల్ని చాలా వేతన పెట్టి ఇబ్బంది పెడతారు.